హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం లంచ్కి క్యాబేజ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: మొగ్గ, మిరియాలు, యాలక్కాయలు, చెక్క. వీటితో పాటు పచ్చి కొబ్బరి, ఒక పెద్ద సైజ్ టొమాటో. ఇలా వేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకుందాం. బాండీ హీట్ అయిన తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. మీకు ఈ క్యాబేజ్ మసాలా కర్రీ తొందరగా అయిపోవాలంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఆవాలు వేసుకుందాం. ఇలా ఆవాలు చిటపట్టన్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనం అల్లం, తెల్లగడ్డ దంచి పెట్టుకుందాం. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం దీంట్లో దంచి పెట్టుకున్న అల్లం, తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి ఎలా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం దీంట్లో ఫస్ట్ తురిమి పెట్టుకున్న క్యాబేజ్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని అది ఉడికేదాకా వెయిట్ చేద్దాం. చూడండి క్యాబేజ్ ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం దీంట్లో 1 స్పూన్ ధనియాల పొడి, పసుపు, మీకు రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకుందాం. మసాలా ఆల్రెడీ మిరియాలు వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం గ్రేవీ కోసం అదే మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని దీంట్లో వేసుకొని కలుపుకుందాం. క్యాబేజీలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి మనం వాటర్ కొంచెం తక్కువ వేసుకొని మిక్స్ చేసుకుందాం. చూద్దాం. చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది, గ్రేవీ బాగా కుక్ అయింది, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఈ స్టేజ్లో మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి వేడి వేడి క్యాబేజ్ మసాలా కర్రీ రెడీ. ఇది అన్నంకే కాదు, దోశ, ఇడ్లీ అన్నిటికీ వేసుకొని తినొచ్చు. మీరు కూడా అలా ట్రై చేసుకొని ఎలా ఉందో మా కమెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.